గత రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కొద్ది రోజుల నుంచి అయితే అల్లు అర్జున్ వివాదం నెలకొంది. ఈ అల్లు అర్జున్ వివాదం అయితే డిసెంబర్ 4వ తారీఖున పుష్ప ప్రీమియర్ షో సందర్భంగా తిలకించడానికి విచ్చేసిన అల్లు అర్జున్ తన కుటుంబ సభ్యులతో సహా బౌన్సర్లతో సహా సంధ్యా థియేటర్కి వచ్చిన ఘటనలో సంధ్యా థియేటర్లో కొంత తొక్కిసలాట అయితే జరిగింది. ఈ తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మృతి చెందగా ఆమె కుమారుడు శ్రీతేజ్ అయితే ప్రస్తుతం కొనూపురితో కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ నేపథ్యంలో అల్లు అర్జున్పై కేసు కూడా నమోదు చేశారు చిక్కడపల్లి పోలీసులు. అల్లు అర్జున్కి అరెస్ట్ చేసిన పోలీసులు కోర్టులో హాజరుపరచగా అల్లు అర్జున్కి వ్యక్తిగత పూచీకత్తుతో 50,000 పూచీకత్తుతో అయితే రిమాండ్ విధించిన అనంతరం 50,000 పూచీకత్తుతో రిలీజ్ చేశారు. 4 వారాల పాటు మధ్యంతర బెయిల్ కూడా మంజూరు చేశారు. ఈ నేపథ్యంలో గత రాత్రి అంటే డిసెంబర్ 23వ తారీఖున రాత్రి చిక్కడపల్లి పోలీసులు అయితే నోటీసులు జారీ చేశారు మరోసారి హాజరు కావాలని. ఈ నేపథ్యంలో కొంతసేపటి క్రితమే అల్లు అర్జున్ చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కి అయితే విచ్చేశారు. అల్లు అర్జున్తో పాటు అల్లు అరవింద్ అలాగే బన్నీవాసు తన లీగల్ టీంతో సహా చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కి అయితే హాజరైనట్లు సమాచారం. ప్రత్యేకంగా అడ్వకేట్ అశోక్ రెడ్డి సమక్షంలో 2 గంటల పాటు కూడా ఈ విచారణ కొనసాగనుంది. ప్రస్తుతం చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ వద్ద అయితే పోలీసులు భారీగా మోహరించారు. భారీ గేట్లు పెట్టి కూడా కొంత ఉద్రిక్తత అయితే నెలకొంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ వద్ద అయితే కొంత ఆందోళనకరంగా కూడా ఉన్నాయి. ప్రతిక్షణం ఉత్కంఠభరితంగా మారుతుంది. అలాగే అల్లు అర్జున్ అభిమానులు అయితే ఉదయం నుంచి కూడా ఇక్కడ అల్లు అర్జున్ చూడటానికి తండోపతండాలుగా రాగా వారిని పోలీసులు అయితే భారీ గేట్లు పెట్టి కూడా మోహరించారు. ఈ నేపథ్యంలో మొత్తం మీద కనుక మనం చూసుకున్నట్లయితే అల్లు అర్జున్ వివాదం గత కొద్ది రోజుల నుంచి కూడా 2 తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్గా మారిందని చెప్పాలి. ప్రముఖ సినీ నటుడు అల్లు అర్జున్ చిక్కడపల్లిలో సుదీర్ఘ విచారణ అయితే ముగిసింది. దాదాపు 4 గంటలకు పైగా ఈ సుదీర్ఘ విచారణ ప్రత్యేక గదిలో అడ్వకేట్ అశోక్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. అసలు మొత్తం మీద కనుక మనం చూసుకున్నట్లయితే డిసెంబర్ 4వ తారీఖు నైట్ 9:35 అల్లు అర్జున్ సంధ్యా థియేటర్కి పుష్ప ప్రీమియర్ షోకి విచ్చేసిన సందర్భంలో అభిమానులు ఒకవైపు ప్రేక్షకులు అలాగే థియేటర్లోకి వెళ్ళే వాళ్ళు అందరూ ఒక్కసారిగా ఉద్వేగంగా అల్లు అర్జున్ చూడటానికి మీదకి రాగా కొంత తొక్కిసలాట అయితే జరిగింది. ఈ తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మృతి చెందగా ఆమె కుమారుడు శ్రీతేజ 9 ఏళ్ల బాలుడు శ్రీతేజ అయితే పరిస్థితి విషమంగా ఉండడంతో కిమ్స్ ఆసుపత్రిలో ప్రస్తుతం అయితే చికిత్స పొందుతున్నాడు. ఈ నేపథ్యంలో అల్లు అర్జున్కి డిసెంబర్ 13వ తారీఖు అయితే పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం కోర్టులో హాజరుపరచగా రిమాండ్ కూడా విధించింది. వ్యక్తిగత పూచీకత్తు మీద 50,000 మీదుగా 4 వారాలుగా మధ్యంతర బెయిల్ అయితే ఇచ్చింది. ఈ నేపథ్యంలో చెంచల్గూడ నుంచి విడుదలైన అల్లు అర్జున్కు మరోసారి అనగా డిసెంబర్ 23న అంటే నిన్న మంగళవారం ఉదయం 11 గంటలకు విచారణ హాజరు కావాలని చిక్కడపల్లి పోలీసులు అయితే నోటీసులు జారీ చేశారు. ఈ నేపథ్యంలో మంగళవారం ఉదయం 11 గంటలకు చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కి అయితే అల్లు అర్జున్ తన స్నేహితుడు బన్నీవాసు అలాగే అల్లు అరవింద్ కుటుంబ సభ్యులతో సహా లీగల్ టీంతో చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కి అయితే హాజరయ్యారు. ఈ నేపథ్యంలో దాదాపు సుదీర్ఘంగా 4 గంటల పాటు సుదీర్ఘ విచారణ అయితే కొనసాగింది. ఈ సుదీర్ఘ విచారణలో అసలు థియేటర్కు ఆ రోజు పుష్ప ప్రీమియర్ షో హాజరు కావడానికి పర్మిషన్ ఉందా లేదా, అలాగే పర్మిషన్ ఉంటే మీరు సినిమా తిలకించి బయటకు వచ్చినప్పుడు రోడ్డు షో మీద చేతులకు అభివాదం చేసుకుంటూ ప్రజలకు అటు అభిమానులకు అభివాదం చేసుకుంటూ ముందుకు వెళ్ళడాన్ని అయితే తప్పుపట్టారు పోలీసులు. అలాగే అసెంబ్లీలో కూడా సీఎం రేవంత్ రెడ్డి ప్రస్తావన తీసుకురాగా అదే రోజు దానికి బదులుగా అల్లు అర్జున్ తన నివాసంలో ప్రత్యేకంగా ప్రెస్ మీట్ పెట్టి మరి దీని వివరాలు వెల్లడించారు. ఈ వివరాల్లో అయితే తనకు పర్మిషన్ ఉందని థియేటర్ యాజమాన్యం పర్మిషన్ తీసుకుందని చెప్పినాకే థియేటర్కి వచ్చానని కూడా అల్లు అర్జున్ స్పష్టం చేశారు. అలాగే దేశవ్యాప్తంగా పుష్ప 2 అయితే 1,500 కోట్లకు పైగా సాధించింది. భారీ వసూళ్లలో దూసుకుపోతున్న నేపథ్యంలో ఇలాంటి సంఘటన అల్లు అర్జున్కు ఎదురవడం దురదృష్టకరమని చెప్పాలి. మరోవైపు అల్లు అర్జున్ తండ్రి అల్లు అరవింద్ కూడా ఈ విషయంపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు. అల్లు అర్జున్ తండ్రి అల్లు అరవింద్ కూడా ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ ఇంత భారీ విజయాన్ని అందించిన ప్రేక్షకులకు ధన్యవాదాలు చెప్తూనే మరోవైపు తన కుమారుడైన అల్లు అర్జున్ కూడా ఈ విజయాన్ని ఎటువంటి సెలబ్రేషన్స్ లేకుండా జరుపుకుంటున్నాడు. ఒక్కడే తన ఇంటి సమీపంలో ఉన్న గార్డెన్లో ఒక్కడే ఈ విషయాన్ని ప్రస్తావించి చాలా తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యానని కూడా చెప్పాడు. మొత్తం మీద కనుక మనం చూసుకున్నట్లయితే చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లో ఉదయం 11 గంటలకు స్టార్ట్ అయిన విచారణ సుదీర్ఘ విచారణ 4 గంటలకు పైగా జరిగింది. 2 గంటల 45 నిమిషాలకి సుదీర్ఘ విచారణ అయితే ముగిసింది. ఈ విచారణలో ఉదయం నుంచి కనుక మనం చూసుకున్నట్లయితే చిక్కడపల్లి పోలీసులు అసలు ఆ రోజు జరిగిందని పూర్తి వివరాలు అయితే అల్లు అర్జున్ నుంచి సేకరించి ప్రత్యేకంగా వీడియో రికార్డింగ్ కూడా చేసినట్లు మనకు సమాచారం అందుతుంది. మొత్తం మీద కనుక మనం చూసుకున్నట్లయితే అల్లు అర్జున్ చెప్పిన వాదనను బట్టి సీన్ రీక్రియేట్ చేసే యోచన కూడా కనిపిస్తున్నట్లు సమాచారం. కెమెరామెన్ నీరజ్తో దేవా, మెగా 9 టీవీ చిక్కడపల్లి.